హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట మజ్జిగతోటి పుల్లని పొంగడాలు, అది కూడా మినప్పప్పు లేకుండా. మన ఇంట్లో బియ్యము ఉంటాయి, సగ్గు బియ్యము ఉంటాయి, అలాగే మజ్జిగ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవి చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియోలో పొద్దున్నే గార్డెన్ పని చేయడానికి వెళ్తాము. ఇంకా అది కూడా ఇందులో యాడ్ చేసాము, చూసి ఎంజాయ్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ దోశ ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం నేను రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు మామూలుగా మీ ఇంట్లో ఉన్న ఏ బియ్యం అయినా తీసుకోవచ్చు. ఈ బియ్యాన్ని కడగటానికి వీలుగా ఉండేలా ఒక గిన్నెలో వేసేసుకొని శుభ్రంగా 1కి 2 సార్లు కడిగేసుకోవాలి. ఇంక ఈ దోశలు అయితే మాత్రం చాలా బాగుంటాయి. మా వాణక్క అంటే మా పిన్ని అనమాట. ఒకరోజు ఫోన్లో మాట్లాడుతుంటే ఇంక ఏం టిఫిన్ చేసుకున్నావు అని అడిగితే తను ఈ టిఫిన్ గురించి చెప్పింది. ఇంక నేను వేసి చూశాను, చాలా బాగా వచ్చాయి. ఇంక మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇంక ఇక్కడ బియ్యం శుభ్రంగా కడుక్కొచ్చేసాను. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్ తోటి అయితే బియ్యం వేసుకున్నామో అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు సగ్గు బియ్యం వేసుకోవాలి. ఈ సగ్గు బియ్యం ఏమి మనం కడగాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వేసాను అని చూపిస్తున్నాను మీకు. ఈ బియ్యము సగ్గు బియ్యము అంతా బాగా కలిసే వరకు కలిపేసి వాటర్ లేకుండా ఈ బియ్యాన్ని ఇలా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మజ్జిగతోటి నానబెట్టుకోవాలి ఈ బియ్యాన్ని. ఇక్కడ నేను దాదాపుగా బియ్యమే కానీ సగ్గు బియ్యమే కానీ 300 గ్రాముల వరకు ఉంటే నేను తీసుకున్న మజ్జిగ అనేది దాదాపుగా 700 ml వరకు ఉంటుంది. ఇంక ఈ మజ్జిగ ఎలా చేశానంటే, మనం పెరుగు వేసుకుంటాం కదా, ఆ పెరుగుతోటైనా చేసుకోవచ్చు, లేదా మనం మేగడ తీస్తాం కదా వెన్న తీసుకోవటానికి, ఆ మజ్జిగతోటైనా నానబెట్టుకోవచ్చు. ఇందులో బియ్యం వేసేసి ఈ దోశ మీరు రేపు పొద్దున వేసుకోవాలి అనుకుంటే ఈ రోజు పొద్దున్నే నానబెట్టేసి ఉంచుకోండి. సాయంత్రం పిండి రుబ్బేసుకోవచ్చు. కనీసం 7-8 గంటల పాటు నానితే బాగుంటుంది. ఇక్కడ మనకు బియ్యం సగ్గు బియ్యం కూడా చక్కగా నానిపోయాయి. మజ్జిగ మాత్రం వీలైనంత చిక్కగా ఉండేలాగా చూసుకోండి. దోశ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాం. నేనైతే మిక్సీ పడుతున్నాను, మీరు గ్రైండర్లో అయినా రుబ్బుకోవచ్చు. నేనైతే ఇక్కడ బియ్యం నానబెట్టిన మజ్జిగ అన్నీ కూడా వేసి రుబ్బేశాను. ఒకవేళ మీరు ఇంకా గట్టిగా రుబ్బుకోవాలి, పిండి గట్టిగా ఉండాలి అనుకుంటే కొంచెం మజ్జిగ తగ్గించైనా వేసుకోవచ్చు. ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇంకా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. మిగతాదంతా కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మాత్రం పలచగా ఉంటుంది పిండి మనకి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి మనం ఒక రాత్రి అంతా కూడా అలా ఉంచేసుకుంటే పిండి అనేది మనకు చక్కగా పులుసు ఉంటుంది. బయటే ఉంచండి, తర్వాత తెల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మీరు 3-4 రోజులకు సరిపడా అయినా పిండి రుబ్బుకొని ఇలా ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దోశలు వేసుకోవచ్చు. ఇది తెల్లారి పొద్దున్నే అన్నమాట. మనకి దోశ వేసుకోవటానికి పిండి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. కారం ఇష్టం లేకపోతే వేసుకోకుండా అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి ఇలా చేత్తో నలుపుతూ వేసుకోండి. అలాగే 2-3 పచ్చిమిర్చీలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి అంతా కూడా ఒకసారి చేతితోటి బాగా కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయని నలుపుతూ పిండిలో కలుపుకుంటే మనకి ఆ ఉల్లిపాయలో ఉన్న రసం అంతా కూడా దిగి దోశ మరింత టేస్ట్గా ఉంటుంది. ఇలా అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. దోశకి కలుపుతున్న పిండి మొక్కలకు నీళ్లు పోసేస్తున్నాం పైకి పోయి వచ్చాక టిఫిన్ వేసుకున్నాం. సరే అదైతే రోజు మీద ఇంకా ఒక అర్ధగంట ఎక్స్ట్రా అయింది. సరేనండి, మరి గార్డెన్లోకి వెళ్ళొచ్చి దోశలు వేసుకుందాం. మీరు గార్డెన్ వద్దు అనుకుంటే కనుక స్కిప్ చేసేసి దోశలు చూసేయండి. వర్షం పడ్డది రాత్రి, సన్న జల్లు. నేను ఈ వీడియో చేసిన టైంలో అయితే మాత్రం తుఫాన్ అనమాట, జల్లులు పడుతూ ఉన్నాయి. మొక్కల ఆకులన్నీ కూడా రాలిపోతుంటే డాబా అంతా ఆగంగా ఉంటే శుభ్రంగా ఊడ్చేసాను. మేమైతే మాత్రం ప్రతిరోజు లేవగానే ఈ మొక్కల దగ్గరికే వస్తాము. 1 గంట పడుతుంది మాకు ఇక్కడ ఈ పని. ఎక్కువ పోయి మాకులే కొంచెం పోయి జల్లులు పడుతున్నాయని చెప్పాను కదా, అందుకే మా వారికి కొంచెమే వాటర్ వేయమంటున్నాను. తను మొక్కలకు నీళ్ళు ఇస్తుంటే నేను డాబా అంతా కూడా శుభ్రం చేశాను. ఇక్కడ మీకు అక్కడ కొంచెం చిన్నవి అందంగా ఉన్నవి చూపిస్తున్నాను, పువ్వులు లాంటివి. బీన్స్ కాయలు చూడండి ఎంత బాగున్నాయి.
అబ్బా, ప్రకృతి మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది కదా మన కళ్ళకి. ఇంకిలా పొద్దున్నే 6 గంటలకే ఇలా మొక్కల్లో తిరుగుతూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందో. ముందు రోజు చేసిన శ్రమ అంతా మర్చిపోతాము, ఈరోజు పనికి ఉత్సాహంగా రెడీ అయిపోతాము. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వచ్చింది, దీనికి ఒక మంచి పేరు పెట్టండి మీరు, ఏదన్నా ఆ పేరుతోటే పిలుచుకుందాం. కానీ ఇక్కడున్నా నేను వినిపించట్లే నీకు? ఏం చెప్పు, ఏంటంటున్నా? ఇంక ఈరోజైతే అంతా మొబ్బెట్టుంది, సూర్యుడు కూడా రాలేదు. ఇంకా ఆకాశంలో ఈ పక్షులు చూడండి ఎలాంటి ఆధారం లేకుండా ఎలా ఎగురుతున్నాయో. రేపటికి ఇంకా లావు అవుద్ది. చినుకులు పడుతున్నాయి. తుఫాన్ చెప్పాడుగా. వంకాయలు, రేపు ఈ బీన్స్, పచ్చి టమాటాలు ఇవన్నీ కోసుకుపోదాం రేపు ఉదయం వచ్చి. ఇంక తుఫాన్ అంటున్నారు కదా మా వారు. ఇంక గాలి కూడా కొంచెం స్టార్ట్ అయింది, చిరుజల్లులు కూడా పడుతూ ఉన్నాయి. ఆ గాలికి ఈ ఆకులు చూడండి ఎలా ఊగిపోతున్నాయో. ఇంక రెండు మనం కిందకి వెళ్ళి దోశ వేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని అట్ల పేనం పెట్టేసుకొని పేనానికి అంతా కూడా ఒకసారి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. దోశ వేసుకున్న ప్రతిసారి ఏం అవసరం లేదు, మొదల్లో ఇలా ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. పిండి అంతా ఒకసారి బాగా కలిపేసుకుందాం. మనకి ఇక్కడ అట్ల పేనం కూడా వేడైపోయింది. ఇంక ఇప్పుడు మనం దోశ వేసేసుకోవటమే. ఇలా ఒక గెరెట్తోటి ఇలా పిండి వేసేసుకొని అలా వదిలేసేయండి, దీన్ని ఏం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంక ఇప్పుడు దోశ చుట్టూ కూడా ఇలా ఆయిల్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంక ఇక్కడ దోశ చూడండి అడుగున వైపున ఎంత ఎర్రగా కాలిందో. ఇంక ఇప్పుడు దీన్ని మనం తిరగేసుకోవటమే. ఇలా మనం చక్కగా మజ్జిగలో బియ్యం నానబెట్టడం వల్ల అయితే ఏమి, పిండి నానబెట్టడం వల్ల అయితే ఏమి, దోశ మొత్తం కూడా చక్కగా హోల్స్గా ఎర్రగా కాలుతాయి, భలే బాగుంటాయి. ఎక్కువ పెట్టింది ఆయిల్, బాగుంటాయి కానీ కదా. దెబ్బ రెట్ట, చెరుకు పానకం బాగుంది కదా, అసలు చాలా బాగుంది. రెండో వైపుని కూడా కాలిన తర్వాత తీసేసుకోవటమే. మనం స్టవ్ మీడియంకి హైకి పెంచుకుంటూ వేసుకోవాలి దోశలు, మిగతావన్నీ అలాగే వేసేసుకోవాలి. మళ్ళీ ఒక దోశ క్లియర్గా చూపిద్దామని ఇక్కడ వేసి చూపించాను మీకు. ఇంక చూసారు కదా, అలా వేసి వదిలేయటమే, అదే చక్కగా కాలుతుంది. ఇంక ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిరిగేసుకుంటే మనకి చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. మనం ఇందులో మినప్పప్పు వేయలేదు, అచ్చం బియ్యంతో గట్టిగా ఉంటాయి అనేదే ఉండదు. రెండో వైపు కూడా అలా కాలిన తర్వాత ఇంక తీసేసుకోవటమే. మిగతావన్నీ కూడా మీకు ఎన్ని కావాలంటే అన్ని అలాగే వేసుకోండి, 2 తినేవాళ్ళు 4 తింటారు. బయట వర్షం జల్లు కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఆ వర్షం జల్లుకి ఎంతో టేస్టీగా మనం మజ్జిగ పొంగడాలు కూడా వేడివేడిగా పొగలు కక్కుతూ రెడీ అయిపోయాయి. ఇంక ఇవి తింటుంటే ఉంటుంది ఆ వర్షం జల్లుకి. ఇంకా ఇవి మామూలుగా అయినా తినేయొచ్చు, లేదు అనుకుంటే పల్లీ చట్నీ, కారపొడి మీకు ఇష్టమైన దాంతో దేనితోటైనా ఎంజాయ్ చేసేయచ్చు. బాగుంది దోశ, ఇదివరకేమో మజ్జిగ ఫ్రిడ్జ్ లో ఇలా పులిసిపోయి వేసేవాళ్ళు, ఇప్పుడేమో వాటిని బయట నుంచి పులవ పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇంకా మజ్జిగ పొంగడాలు ఎలా ఉన్నాయో మా వారు కూడా చెప్పారు కదా, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి అన్నది మీరు నాకు కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.